మహిళల కోసం సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మీకు అందిస్తోంది గృహ రుణం. అతి తక్కువ వడ్డీ రేట్లకే ప్రత్యేక సెంటు గృహలక్ష్మి. మా కస్టమర్లకు, శ్రేయోభిలాషులకు సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారి 77వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఇట్లు సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా జోనల్ ఆఫీస్, హైదరాబాద్. ఈ సందర్భంగా నేను ఒక మాట చెప్పదలుచుకుంది ఏంటంటే, చంద్రబాబు గారికి జోగి రమేష్ మీద ఉన్న కక్ష తీరింది. అన్యాయమైన కేసులో ఇరుక్కుని జైలు శిక్ష అనుభవించినటువంటి జోగి రమేష్ గారికి ప్రజల్లో క్రేజ్ పెరిగింది. అన్యాయమైన అక్రమమైన కేసులో పొలిటికల్ వెంజెన్స్, రాజకీయ కక్షలను తీర్చుకోవడం కోసం పోలీస్ యంత్రాంగాన్ని ఉపయోగించేటటువంటి పరిస్థితికి రాష్ట్ర వ్యాపితంగా కూటమి ప్రభుత్వం పూనుకున్నది. ఒక కేసు కాదు, 2 కేసులు కాదు. ఎవరైతే యాక్టివ్గా ఉంటున్నారో, ఎవరైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అధికారం ఉన్నప్పుడు యాక్టివ్గా ఉన్నారో వాళ్ళందరి మీద కేసులు పెట్టేటటువంటి కార్యక్రమం చేయటం, జైళ్ళకు పంపించటం, నెల రోజులు, 2 నెలలు, సంవత్సరం పాటు కూడా జైల్లో మగ్గే విధంగా ఒక పథక రచన చేసి వాళ్ళని జైల్లో ఉంచటం, తద్వారా నాయకులు బెదిరిపోతారని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వీడిపోతారని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అణచబడిద్దని చంద్రబాబు నాయుడు గారు భావిస్తున్నారు. అలా జరగదని ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. మీరు ఎంతగా నొక్కితే, ఎంతగా జైల్లో పెడితే, ఎంతగా హింసిస్తే అంత పట్టుదలగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడానికి మా నాయకులు సిద్ధపడతారనే విషయాన్ని మీరు మర్చిపోతున్నారు. ఉదాహరణకి మా జోగి రమేష్ తీసుకున్నాం. ఎంతమంది మీద కేసులు పెట్టారండి కుటుంబంలో? ఇదిగో వాళ్ళ అబ్బాయి మీద కేసు పెట్టారు, జైల్లో ఉన్నాడు. వాళ్ళ తమ్ముడి మీద పెట్టారు, ఆయన మీద పెట్టారు, అందరూ తాగారా? చివరికి వారి సతీమణి మీద కూడా కేసు పెట్టారు. భర్తను అరెస్ట్ చేస్తే హాస్పిటల్ దగ్గరికి వెళితే అరెస్ట్ సందర్భంగా ఆమె మీద కూడా కేసు పెట్టారు A1గా. ఎందుకన్నా దుర్మార్గం ఏమైనా ఉంటుందా అని అడుగుతా ఉన్నా. సరే, ఆ కేసుని కోర్టులో వేశారు, క్వాష్ కోసం ప్రయత్నం చేస్తున్నారు. అంటే వారి కుటుంబంలో భార్యాభర్తల మీద, తమ్ముడి మీద, కొడుకులు ఇద్దరి మీద కేసులు పెట్టి ఈ కుటుంబాన్ని అణిచేద్దాం అని అనుకుంటున్నారు పాపం చంద్రబాబు నాయుడు గారు. ఇంపాసిబుల్ అని మనం చేస్తున్నాం. ఇవన్నీ కూడా చరిత్రలో లిఖించబడతాయి. రాబోయే కాలంలో వీటన్నిటికీ మీరు సమాధానం చెప్పుకోవాల్సిన అవసరం ఉంటుంది. అధికారం ఎవరికి శాశ్వతం కాదు. ఇందిరాగాంధీ ఓడిపోయింది, ఎన్టీ రామారావు ఓడిపోయాడు, చంద్రబాబు ఓడిపోయాడు. ఎవరికి శాశ్వతం కాదు. అధికారం ఉన్నప్పుడు మదంతో వ్యవహరిస్తే వారికి సరైన గుణపాఠం కాలం చెబుతుందనే విషయాన్ని మర్చిపోయి ఇవాళ ఒక అక్రమమైన కేసులో మిత్రుడు జోగి రమేష్ని ఇరికించి నాతో చాలా సందర్భాల్లో మాట్లాడాడు. నేను చెప్పా, బెయిల్కి వెళ్ళమాక, మొట్టమొదటి కేసుని అరెస్ట్ అయిపో, ఓ 2 నెలలు 3 నెలలు ఉంటే అప్పుడు చంద్రబాబుకి ఆనందం వస్తుంది. నువ్వు బెయిల్ తెచ్చుకున్నాడు ఇంకో కేసు పెడతాడు. నేను అట్లాగే బెయిల్ తెచ్చుకున్నాడు ఇంకో కేసు పెట్టారు, ఫాల్స్ కేసు. ఏంటి, ఏదైనా సరే జోగి రమేష్ లోపల వేసేయాలి అంతే. అది కేసు మంచిదా చెడ్డదా కాదు. పోలీసు తన యంత్రాంగం తన చేతిలో ఉంది కాబట్టి అని లోపల వేసేయాలి, అక్కడ జైల్లో మగ్గించాలి. రమేష్ భయపడాలి, అమ్మో ఇంక రాజకీయాలు వద్దని అనుకోవాలి. ఇచ్చోడా ఎందుకు అనుకుంటారటగా? ఇంకా కష్టపని చేస్తాడు. నా కుటుంబాన్ని, నన్ను చంద్రబాబు వేధించాడు కాబట్టి చంద్రబాబు పతనమే నా ధ్యేయం అని ముందుకు వెళ్తాడు. వెళ్ళడా? రేపు కాబోయే రోజుల్లో చాలా శక్తివంతుడు చేశారు మీరు. జోగి రమేష్ని చాలా శక్తివంతుడు చేశారు. ఏదైనా చిన్న చిన్న పొరపాటు ఉంటే అన్నీ మాఫీ. జోగి రమేష్ జైల్లో ఉన్నాడు. జోగి రమేష్కి శక్తివంతమైనటువంటి లీడర్గా మరోసారి మీరు తయారు చేస్తున్నారు. అది మర్చిపోతున్నారు చూడండి రాబోయే కాలంలో. అందువల్ల అరెస్టులు, జైళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఏమీ చెయ్యలేవు. చూశారుగా మీరు. మొదటి 7 నెలలు ఎలా ఉంది, తర్వాత సంవత్సరం ఎలా ఉంది, ఇప్పుడు 18 మాసాలు ఎలా ఉంది. రోజు రోజుకి దినదిన ప్రవర్ధమానంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెరుగుతుందా లేదా? ప్రజలు
మళ్ళా జగన్మోహన్ రెడ్డి రావాలని కోరుకుంటున్నారా లేదా? మీ సర్వేలే. చంద్రబాబు నాయుడు మొన్న చెప్పాడు, నేను చెప్పలే, లేదా సాక్షి రాయలా. చంద్రబాబు నాయుడు గారు ఐఏఎస్ ఆఫీసర్ల మీటింగ్లో చెప్పాడు, మీరు బాగా పనిచేస్తున్నారు మీరు అనుకుంటున్నారు, నేను బాగా పనిచేస్తున్నాను నేను అనుకుంటున్నాను, కానీ ప్రజలు సాటిస్ఫాక్షన్గా లేరు, ప్రజలు సంతోషంగా లేరు అన్నాడా లేదా? అంటే అర్థం ఏంటి? వీళ్ళు పని చేస్తున్నా కూడా జనాన్ని సంతృప్తికరంగా పెట్టలేకపోతున్నారు అంటే వీళ్ళు సరిగ్గా పని చేయట్లేదు అని అర్థం. అది ఒప్పుకోలేదు. ఇచ్చిన హామీలను నెరవేర్చలేదు, ప్రజలకు కల్పించిన ఆశలు నెరవేర్చలేదు, తప్పుడు వాగ్దానాలు చేసి ప్రజల దగ్గర ఓట్లు కాజేశారు, దానికి అనుభవిస్తారు. ఇవన్నిటినీ పక్కదోన పెట్టడం కోసం అరెస్టులు. అందరు పొలిటీషియన్స్ని ఏం కర్మని నాకు అర్థం కాదు. ఒకళ్ళు ఎంపీలు చేసిన వాళ్ళు, ఎమ్మెల్యేలు చేసిన వాళ్ళు, మంత్రులు చేసిన వాళ్ళు. మేము తప్పులు చేసామా? దోచుకున్నామా? కేసులు పెట్టి లోపల వేసేస్తే అణిగిపోతామా? పిచ్చి భ్రమలు పడుతున్నారా? లోకేష్ను చంద్రబాబు నాయుడు గారు, మీ పోకడే మీ పతనానికి నాందవుతుంది, మాకు విజయబావుట ఎగరేయటానికి మార్గమవుతుందనే విషయాన్ని, సత్యాన్ని మీరు మర్చిపోతున్నారు, మర్చిపోయారు. సంవత్సరన్నర కాలంలోనే మీ పతనం కనిపిస్తూ ఉంది, అంత దూరంలో మా విజయం కూడా కనిపిస్తూ ఉందనే విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోమని ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. ఓకే. కూటమి ప్రభుత్వం ప్రజల వ్యతిరేక విధానాలను ప్రజల్లో బలంగా తెలుసుకున్న అన్స్పిరేషన్ ఉద్దేశంలో కాకాని గోవర్ధన్ని అరెస్ట్ చేశారు, జోగి రమేష్ గారిని అరెస్ట్ చేశారు, జైల్లో పెట్టారు. తర్వాత వంశీ గారిని అరెస్ట్ చేశారు, జైల్లో పెట్టారు. రెడ్ బుక్లో అంబటి రాంబాబు గారు ఉన్నారా లేరా? ఇది అడగాల్సింది ఆ రెడ్ బుక్ రాసిన వాడిని, నన్ను కాదుగా. ఆ రెడ్ బుక్ రాసిన వాడిని అడగాలి, నన్ను అడిగితే లాభం. అంబటి రాంబాబు పేరు ఉందో లేదో ఉందంటున్నాడుగా. ఏమన్నాడు? ఇంకా పేర్లు ఉన్నాయి అంటున్నాడు ఆ రెడ్ బుక్ రాసిన పెద్ద మనిషి. నేను చెప్పాగా మొన్న నా పాటలో చెప్పా, రెడ్ బుక్ నా కుక్క కూడా లెక్క చేయదని చెప్పా. అర్థమైందా? రెడ్ బుక్లకు భయపడేవాళ్ళమా మేము? రాజశేఖర్ రెడ్డి వెంట నడిచిన వాళ్ళం, జగన్ కష్టకాలంలో ఉన్నప్పుడు ఆయన వెంట నడిచిన వాళ్ళం, దేన్నైనా ఎదిరించి నిలబడగలిగిన దమ్మున్న వాళ్ళం. మీ రెడ్ బుక్కులకి, ఈ పిచ్చి బుక్కులకి భయపడేటటువంటి పిరికి పందలం కాదని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నా. లోకేష్ అతనికి ఏం తెలుసు? అర్ధంతరంగా వచ్చాడు, సీఎం కొడుకు కాబట్టి పెత్తనం చేస్తున్నాడు. రాజకీయ అనుభవం ఉందా? చచ్చిందా? అతనే తెలుగుదేశం పతనానికి నాంది కాబోతున్నాడు రాబోయే కాలంలో. అది రెడ్ బుక్కి మా కుక్కలు కూడా భయపడవు. మళ్ళా చెప్తున్నా, నా పేరు ఉందో లేదో చెప్పాల్సింది రెడ్ బుక్ రాసిన మొనగాడు చెప్పాలి. ఓకే. ఏంటిది? పెద్ద జోక్ ఏంటంటే, చంద్రబాబు నాయుడు గారు హిందూ మతాన్ని అడ్డం పెట్టుకుని ఇక్కడ పోలీసులు ఈ విధంగా అడ్డం పెట్టుకుని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని తొక్కాలని ప్రయత్నం చేస్తున్నాడు. తిరుమల తిరుపతి దేవస్థానం ఒక పవిత్రమైనటువంటి దేవస్థానం, హిందువులకు ప్రపంచంలోనే అత్యంత గొప్ప దేవాలయం. ఆ దేవాలయాన్ని అడ్డం పెట్టుకుని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని దెబ్బతీయాలని ప్రయత్నం చేయడం దుర్మార్గం కాదా? కల్తీ జరగని లడ్డూలో కల్తీ జరిగిందని చెప్పాడు. ఏం చెప్పాడు? పంది కొవ్వు అన్నాడు, జంతువుల కొవ్వు అన్నాడు. భగవంతుడు ఉన్నాడు, ఖచ్చితంగా చెప్తాడు, దీనికి సమాధానం చెప్తాడు. అనేక సందర్భాల్లో జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు, మేము చెప్పాం. తిరుమల తిరుపతి దేవస్థానంలో ప్రసాదం తయారు చేయడానికి, ప్రసాదం లడ్డూ తయారు చేయడానికి నెయ్యి టెండర్లు కంప్లీట్ అయిపోయిన తర్వాత సరఫరా చేసే నెయ్యి దశల వారీగా టెస్ట్ చేయబడుతుంది. కల్తీ కలిసినట్టుగా ఉంటే వాటిని రిజెక్ట్ చేయబడుతుంది. చంద్రబాబు టైంలో రిజెక్ట్ చేశారు, జగన్మోహన్ రెడ్డి గారి టైంలో రిజెక్ట్ చేశారు. కల్తీ లేదని నిర్ధారించిన తరువాతే వెళ్ళి లడ్డూ ప్రసాదం తయారీలోకి ఉపయోగపడుతుంది. లడ్డూ తయారు చేశారు, తినేశారు,
ఆ తయారు చేసి తినేసిన లడ్డూలో పందికో ఉందంటాను. నీ దుంప దగ్గర నాకు అర్థం కాలేదు. ఎవరు నిరూపిస్తాడు ఇది? టెస్ట్లన్నీ అయిపోయినాయి కదా, చెప్తా. టెస్ట్లన్నీ అయిపోయిన తర్వాత సర్టిఫికేట్ ఇచ్చిన తర్వాత రిజెక్ట్ చేసిన వాటిల్లో దానిలో ఏ కల్తీలు ఉన్నాయని అన్నారు. ఓ ల్యాబ్ కల్తీ ఉందని ఇచ్చి డిస్క్లైమర్ ఇచ్చారు కింద. ఏమని? ఇది కల్తీ కాకపోవచ్చు, అవ్వచ్చు. పశువులు మేత సరిగా తిననప్పుడు, వేరే మేత తిన్నప్పుడు కూడా ఇలాంటి ఫలితాలే వస్తాయని చెప్పారు వాళ్ళు. దాన్ని పట్టుకుని జగన్మోహన్ రెడ్డి గారిని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని దెబ్బతీయాలని అనుకోవడం అనేది నీచం కాదా? ఇక్కడ ఏ విధంగా పోలీసులను అడ్డం పెట్టుకొని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని దెబ్బతీయాలనుకుంటున్నారో, అక్కడ దేవాలయాన్ని అడ్డం పెట్టుకుని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని, జగన్మోహన్ రెడ్డి గారిని దెబ్బతీయాలనుకోవటం ధర్మమా? హిందూ సాంప్రదాయం అంగీకరిస్తుందా? ఆ భగవంతుడు వెంకటేశ్వర స్వామి అంగీకరిస్తాడా? అనుభవిస్తావు చంద్రబాబు అని మనం చేస్తున్నా. అనుభవిస్తావు నువ్వు ఖచ్చితంగా. ఇలాంటి దుర్మార్గాలు చేసేందుకు అనుభవిస్తావు నువ్వు రాబోయే కాలంలో, చూడమని కూడా ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నారు. లడ్డూలో కల్తీ జరిగిన మాట అవాస్తవం. ఎప్పటికైనా నిరూపణ అవుతుంది. పంది కొవ్వంట, పశువుల కొవ్వంట, ఏంది? తోశాడు, బురద జలేశాడు. పవర్ ఆయన దగ్గర ఉందని. అరే ఈవో చెప్పాడు స్వామి, ఆయన అపాయింట్ చేసిన ఈవో చెప్పాడు. కల్తీ జరిగిందని రిపోర్ట్ వచ్చిన నెయ్యిని ట్యాంకర్లు వెనక పంపించామని చెప్పాడు. కల్తీ జరిగినట్టుగా, అది కూడా కల్తీ ఏంటి, వనస్పతి కానీ ఇలాంటివి కానీ కల్తీ జరిగినట్టుగా రిపోర్ట్ వస్తే అవి వెనక్కి పంపించేశారు. ఇవాళ కాదు పంపించింది, చంద్రబాబు నాయుడు గారి టైంలో పంపించారు ట్యాంకర్లు, జగన్మోహన్ రెడ్డి గారి టైంలో పంపించారు ట్యాంకర్లు, రాజశేఖర రెడ్డి గారి టైంలో పంపించారు ట్యాంకర్లు. కల్తీ అనే అనుమానం ఉంటే చాలు, అది కల్తీనా తర్వాత సంగతి, వెనక్కి పంపించేస్తారు. కానీ ఇన్ని దుంపలేక చంద్రబాబు నాయుడు గారు ఆ కల్తీతో లడ్డు తయారైపోయింది, తినేశారని చెప్పి ప్రచారం చేస్తున్నాడే, ఎంత దుర్మార్గం అని అడుగుతా ఉన్నా. భగవంతుడు అనేవాడు తప్పనిసరిగా చంద్రబాబు లాంటి నీచమైన మనస్తత్వం కలిగిన వాడిని, వెంకటేశ్వర స్వామిని అడ్డం పెట్టుకుని రాజకీయంగా దెబ్బతీయాలని ప్రయత్నం చేసేవాడిని భగవంతుడు వెంకటేశ్వర స్వామి క్షమించడు. రాబోయే కాలంలో మీరే చూస్తారు. 1750 కోట్లతో ఎన్టీఆర్ విగ్రహాన్ని పెట్టబోతూ ఉన్నారు అమరావతిలో. నారాయణ గారు ప్రశ్నించారు, ఎలా చూస్తారు? ఏమో జనసేన వాళ్ళు ఒప్పుకోవట్లేదు కదా, నాకేం తెలుసు. ఎన్టీ రామారావు విగ్రహం 1700 కోట్లతో కడతానంటే మా సంగతి దేవుడు జనసేన వాళ్ళు ఒప్పుకోవట్లా, సొంతంగా పెట్టుకోమని అంటున్నారు. ఎన్టీ రామారావు కొడుకులు బోళంగా ఉన్నారు, చంద్రబాబు ఉన్నాడు, వాళ్ళు డబ్బులేసి పెట్టుకోమంటున్నారు. ప్రభుత్వ సొమ్ముతో ఎందుకు అంటున్నారు? అన్నీ దుంపదేగా. మెడికల్ కాలేజీలు మెయింటైన్ చేయడానికి డబ్బులు ఏమన్నావే? ఫీజు రీఎంబర్స్మెంట్ ఇవ్వడానికి డబ్బులు ఏమన్నావే? ఆరోగ్యశ్రీ ఇవ్వడానికి డబ్బులు ఏమంటున్నావే? రోడ్లు వేయడానికి డబ్బులు లేవు, గుంటలు పుడుస్తానంటున్నావే? దీనికేమి డబ్బులు లేవు. కానీ ఎన్టీ రామారావు గారి దివ్యమంగళ విగ్రహాన్ని పెట్టడానికి నీకు డబ్బులు వచ్చినాయి గవర్నమెంట్కి. అది నీకు అర్హత ఎక్కడుంది? ఎన్టీ రామారావు గారి విగ్రహాన్ని పెట్టేటటువంటి అర్హత లేని మొదటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు. ఆయన పెడితే ఎలా ఉండాలి తెలుసా? ఎన్టీ రామారావు విగ్రహం ఇలా ఉండి కొద్దిగా వంచి వెనక ఒక కత్తి కూడా పెట్టాలి, అప్పుడు బ్రహ్మాండంగా ఉంటుంది. చంద్రబాబు నాయుడు గారు పెట్టాలనుకుంటున్నటువంటి ఎన్టీ రామారావు గారి విగ్రహానికి ఎన్ని అడుగులు ఎన్ని అడుగులు మరి అన్ని అడుగుల్లో మధ్యలో కొద్దిగా అట్ట ఉంచి వెనక పెద్ద కత్తి పిడి పెట్టాలి, అప్పుడు బ్రహ్మాండంగా ఉంటుంది. అన్ని దుర్మార్గమైనటువంటి చంద్రబాబు నాయుడికి అసలు అర్హత ఉందండి? వెన్నుపోటు పొడిచి చంద్రబాబు నాయుడు అధికారులు, ఎన్టీ రామారావు అధికారులకు దించేసి చెప్పులేసి, అలాంటి చంద్రబాబు నాయుడు గారికి అసలు ఎన్టీ రామారావు విగ్రహం పెట్టే అర్హత ఉందా? అది కూడా ప్రభుత్వ సొమ్ముతో పెడతాడంట. మరి మా సంగతి దేవుడు ఎరుగు. జనసేన వాళ్ళు ఒప్పుకోవట్లా. జనసేన వాళ్ళే అసలు నువ్వు నీ డబ్బుతో పెట్టుకో, నీ దగ్గర డబ్బులు లేవా, లేదా బాలకృష్ణ దగ్గర డబ్బులు లేవా, ఎన్టీ రామారావు కుటుంబానికి డబ్బులు లేవా, వాళ్ళతో పెట్టుకోమంటున్నారు. ఇది ఉన్న పరిస్థితి. సరే, టైం విల్ డిసైడ్. భారతరత్న ఇవ్వాలన్నాడు, అది మాత్రం మాట్లాడు, సమయం వచ్చినప్పుడు మాట్లాడుతుంటాడు. విగ్రహం అంటాడు, మళ్ళీ ఇప్పుడు ప్రభుత్వంతో పెట్టాలంటాడు. రకరకాల నాటకాలు ఆడుతున్నాడు చంద్రబాబు నాయుడు గారు. రామారావుని అడ్డం పెట్టుకుని ఓట్లు దండుకోవాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నాడు. అదే ప్రజలు నిర్ణయిస్తారు. వాళ్ళు ఊపులో ఉన్నారు, 3 పార్టీలు కలిసినాయి కాబట్టి వాళ్ళకి ఏదో ఊపు వచ్చి గెలిచారు. రాబోయే కాలంలో చూద్దాం.
ఇప్పటికే పశ్చాత్తాపడుతున్నారు, ఎందుకు ఓడించుకున్నావు ఆ జగన్మోహన్ రెడ్డిని అని. ఏమంటావమ్మా? ఏడాది సంక్రాంతి సంబరాల్లో పవన్ కళ్యాణ్ గారు డ్యాన్స్ చేశారు. చేశాను, చూశారుగా ఇంక దాని గురించి. డ్యాన్స్ నేను ఈ సంవత్సరం వేయలే, అంతకుముందు కూడా వేసా, 4 సంవత్సరాల నుంచి డ్యాన్స్ వేస్తున్నా. అది డ్యాన్స్ కాదు, ఆనంద తాండవం. ఒక కార్యక్రమంలో ఆనంద తాండవం. నేను డ్యాన్సర్ని కాదు, సినిమా యాక్టర్ని కాదు, పొలిటికల్ డ్యాన్సర్ని అంతకంటే కాదు. ఒక చోటే ఉన్నాను నేను. పుట్టిన దగ్గర నుంచి చచ్చేంత వరకు రాజశేఖర రెడ్డి అటు ఇటు డ్యాన్స్ వేయలే. ఆ డ్యాన్సర్ని కూడా కాదు. నేను ఎందుకు డ్యాన్స్ వేయవలసి వచ్చింది అంటే, నేను గిరిజనులతో అలా ఊపా 2 సంవత్సరాలు. పాట కూడా ఏం పాడలా. ఊపితే బ్రో అనే సినిమాలు పెట్టేశాడు అన్నయ్య, మా పవన్ అన్నయ్య. వాడు శ్యాంబాబు అని ఒక క్యారెక్టర్ పెట్టాడు. వాడిని తిట్టాను, నన్ను పెట్టి 5 నిమిషాలు 3 నిమిషాలు. బాగా ఆనందపడ్డాడు. సంబరాల రాంబాబు అన్నాడు. నేను సంబరాల రాంబాబుని కాదు, నేను అట్లాంటి కాదు అన్నా. ఎస్, నేను సంబరాల రాంబాబుని సంక్రాంతికి అని చెప్పా. సంక్రాంతికి సంబరాలు చేస్తానని చెప్పా. మళ్ళీ పాట రాయించి భోగి దిగి డ్యాన్స్ వేసా. పోయినసారి కాక అంత ముందుసారి. ఇవాళ పొలిటికల్ పాట మిక్స్ చేసి రాయించి పొలిటికల్ సెటైరిక్ పాట డ్యాన్స్ వేసా. ఎంత అద్భుతంగా చూశారా జనం, ఎంత అద్భుతంగా చూశారు. రాంబాబు గారు పాట 100కి 100 పాళ్ళు కరెక్ట్. దానిలోనే ఉంది. రెడ్ బుక్ నా కుక్క కూడా లెక్క చేయదు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ కుక్క కూడా లెక్క చేయదని చెప్పి దాని చివరిలో మొట్టమొదటి నుంచి ఆ పాటకు అర్థంతో కూడినటువంటి విషయాలు రాయించా, దగ్గరుండి రాయించా. భోగి సందర్భంగా వేసా. కడవ సినిమాలు హిట్టో లేదో తెలియదు కానీ నాది మాత్రం అద్భుతంగా చూశారు. ఆ డ్యాన్స్ 5 నిమిషాల 3 సెకండ్లు అద్భుతంగా చూశారు జనం. మళ్ళీ రిపీటెడ్గా పెట్టుకుంటున్నారు. లక్షల కోట్ల మంది చూశారు. అంటే దీనిలో వాస్తవం ఉంది అని. పొలిటీషియన్ డ్యాన్స్ వేస్తాడు అని నిరూపించా. కేవలం పవన్ కళ్యాణ్ గారే డ్యాన్స్ వేయడు డబ్బులు తీసుకుని. నేను డబ్బులు ఖర్చు పెట్టి నేను డ్యాన్స్ వేసా పొలిటికల్గా. సో ఈ డ్యాన్స్ వేయడానికి కారణం పవన్ కళ్యాణ్ గారే. నన్ను గేలి చేశాడు కాబట్టి ఆ గేలి చేసిన దాన్ని వెంటబడి అది గేలి కాదు వాస్తవం నిరూపించా, శభాష్ అనిపించా. అది నా తత్వం అదని కూడా ఈ సందర్భంగా. దేనికి భయపడను, రెడ్ బుక్కి భయపడను, ట్రోల్ చేసినా భయపడను, సినిమాలో నా క్యారెక్టర్ పెట్టి బూతులు తిట్టినా భయపడను. దేనికి భయపడని వ్యక్తి రాజశేఖర రెడ్డి శిష్యుడు, జగన్మోహన్ రెడ్డి సహచరుడు అంబటి రాంబాబు అని గుర్తుపెట్టుకోండి. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.